వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. నా పేరు రాజయ్య. మనం ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలో ఈ క్లాస్లో చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఆధారాలు. వీటిని ఇంగ్లీష్లో సోర్సెస్ అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రకు లేక ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు మరి ఆధారాలు ఏంటి, సోర్సెస్ ఏంటి? ప్రతి సబ్జెక్టుకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి. అందులో భాగంగానే చరిత్ర అనేటువంటి సబ్జెక్టుకు కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది. అంటే చాలా సాంప్రదాయాలు ఉంటాయి. అందులో ఒక సాంప్రదాయం ఏంటి, మనం చరిత్రలో ఏ సంఘటన చూసినా లేక ఏ రాజు గురించి తెలుసుకున్నా లేక రాజు చేసిన యుద్ధాల గురించి తెలుసుకోవాలనుకున్నా మనం ఖచ్చితంగా కొన్ని ఆధారాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఒక రాజు గురించి చెప్పే ముందు ఆ రాజు చరిత్రకు ఆధారం ఏంటి, సోర్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఏ దేశ చరిత్ర అయినా ఏ ప్రాంత చరిత్ర అయినా ఊహాజనితమైనటువంటి సంఘటనలతోటి కట్టుకథలతోటి రాయబడింది కాదు. ప్రతి దేశ చరిత్రకు ప్రతి ప్రాంత చరిత్రకు ఖచ్చితమైనటువంటి కొన్ని ఆధారాలు ఉంటాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర కూడా ఖచ్చితమైనటువంటి కొన్ని ఆధారాలు ఉన్నాయి, కొన్ని సోర్సెస్ ఉన్నాయి. ఇక దీని గురించి మనం ఇక్కడ ముందుగా తెలుసుకోవాలి. అయితే ఈ టాపిక్కు సంబంధించి మనకు ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆధారాలకు సంబంధించి ఖచ్చితంగా మనకు ఏ ఎంట్రన్స్ రాసినా ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గతంలో వచ్చినటువంటి ఒక ప్రశ్న గురించి చెప్పుకొని మనం ఈ టాపిక్ను ప్రారంభిద్దాం. అంటే ఆధారాల నేపథ్యం మీద, ఆధారాల బ్యాక్గ్రౌండ్ మీద, ఆధారాలను బేస్ చేసుకొని మనకు గతంలో కొన్ని ప్రశ్నలు అడిగాడు. అందులో ఎగ్జాంపుల్గా ఒక ప్రశ్న గురించి చెప్పుకొని మనం ఈ ఆధారాలు అనేటువంటి టాపిక్ను ప్రారంభిద్దాం. రైట్. ఆ ప్రశ్న ఏంటంటే, నాగార్జునుడి సుహృల్లేఖ గ్రంథాన్ని పాఠశాలల్లో విద్యార్థులు కంఠస్థం చేయడం నేను చూశాను అని ఎవరు ప్రస్తావించారు, ఎవరు రాశారు అని అడిగాడు. నాగార్జునుడి సుహృల్లేఖ గ్రంథాన్ని, నాగార్జునుడి సుహృల్లేఖ గ్రంథాన్ని పాఠశాలల్లో విద్యార్థులు కంఠస్థం చేయడం నేను చూశాను అని ఎవరు చెప్పారు, ఎవరు రాశారు, ఎవరు వ్యాఖ్యానించారు అనేది మనకు గతంలో అడిగినటువంటి ప్రశ్న. అంటే ఇప్పుడు ఈ ప్రశ్నను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నాగార్జునుడు సుహృల్లేఖ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాసినట్లు మనకు ఒక విదేశీ రచయిత ఆధారాన్ని ఇస్తున్నాడు. ఆ విదేశీ రచయిత పేరేంటి అనేది ఇక్కడ మనకు ఇవ్వబడినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం. ఓకేనా? మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న, ఇది ప్రీవియస్ బిట్టు. అంటే ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఈ ప్రశ్నలన్నింటినీ మనం ఎందులో భాగంగా చూడాలి? ఆధారాలు అనేటువంటి టాపిక్లో భాగంగా చూడాలి. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? ఇక ఈ ప్రశ్నకు సమాధానం ఇత్సింగ్. ఇక ఇతడు రాశాడు. ఇక్కడ ఇత్సింగ్ మీద ప్రశ్న అడిగాడు. అంటే ఇప్పుడు ఇత్సింగ్ అనేవాడు మన ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు కొన్ని ఆధారాలు ఇచ్చాడు, మనకు కొంత సోర్సెస్ ఇచ్చాడు. అంటే ఇతని రచనలను బట్టి కూడా మనం ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలో కొన్ని వివరాలను తెలుసుకోగలుగుతున్నాం. ఇలాంటి ఆధారాలు మనకు చాలా ఉన్నాయి. ఈ ఆధారాలను ఈ క్లాసులో మనం సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఎందుకు మరి ఈ టాపిక్ను ముందుగానే మనం చదువుకోవాలి అంటే, జనరల్గా మనం చరిత్రలోకి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత మనకు ఖచ్చితంగా ప్రతి టాపిక్కు ముందు ఆ టాపిక్కు సంబంధించినటువంటి ఆధారాలు ఉంటాయి. ఆధారాలు లేకుండా మనం ఆ టాపిక్ను పూర్తి చేయడం వీలు కాదు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఆధారాలు అనేటువంటి టాపిక్, ఈ కాన్సెప్టు ప్రతి చోట ఉపయోగపడుతుంది. అయితే మళ్ళీ టాపిక్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఈ తరహా కింది ఆధారము,
ఇది ఈ తరహా ఆధారము అని మళ్ళీ అక్కడ మనం మెన్షన్ చేసి చెప్పాల్సిన అవసరం రాదు, ముందుగా చదువుకుంటే, ముందుగా తెలుసుకుంటే. సో కాబట్టి దీన్ని మనం ఒక రకంగా చెప్పాలంటే మొత్తం సబ్జెక్టుకు సంబంధించి ఒక రివ్యూ లాంటి క్లాస్ అని చెప్పొచ్చు. మన సబ్జెక్టుకు సంబంధించి టోటల్గా ఒక రివ్యూ లాంటి క్లాసు. మొత్తం టోటల్ సబ్జెక్ట్ అంతా మనకు ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది. అంటే ఈ ఒక్క 1 అవర్ క్లాసులో మనం మొత్తం టోటల్ సబ్జెక్టును రివ్యూ చేస్తాము. మొత్తం సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, వాటిని ఏ విధంగా స్థూలంగా వర్గీకరించవచ్చు అనే దాని గురించి మనం ఈ క్లాసులో చెప్పుకుందాం. రైట్. సో ఏంటి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న టాపిక్, ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు, దాన్ని రాయడానికి, దాన్ని అధ్యయనం చేయడానికి మనకు ఉపయోగపడుతున్న ఆధారాలు లేక సోర్సెస్, ఇక దీని గురించి చెప్పుకోబోతున్నాం. రైట్. సో ఆధారాలు, ఆధారాలు లేక సోర్సెస్. సో మన ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు, ఆ చరిత్ర రాయడానికి, ఆ చరిత్రను అధ్యయనం చేయడానికి మనకు అందుబాటులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆధారాలను మన చరిత్రకారులు స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించారు. అంటే ఆధారాలను మనం స్థూలంగా లేక సంక్షిప్తంగా ఎన్ని రకాలుగా చూడాలి? 2 రకాలుగా చూడాలి. ఓకేనా? ముందుగా దీన్ని మనం ఒక టేబుల్ లాగా, ఒక చార్టు లాగా చెప్పుకొని తర్వాత ఒక్కో దాని గురించి వివరంగా చెప్పుకుందాం. ఈ చార్టును మీరు అర్థం చేసుకుంటే ఈ ఆధారాలైనటువంటి టాపిక్ మీద మీకు మంచి పట్టు వస్తుంది, మంచి అవగాహన కలుగుతుంది. ఓకేనా? ఆధారాలు స్థూలంగా ఎన్ని రకాలు? 2 రకాలు. ఇందులో మొదటిది పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలు. సో వీటినే ఇంగ్లీష్లో ఆర్కియలాజికల్ సోర్సెస్గా పేర్కొంటారు. పురావస్తు ఆధారాలనే ఇంగ్లీష్లో ఆర్కియలాజికల్ సోర్సెస్గా పేర్కొంటారు. ఇక రెండవది సాహిత్య ఆధారాలు. సాహిత్య ఆధారాలు. సో వీటినే ఇంగ్లీష్లో లిటరరీ సోర్సెస్గా పేర్కొంటారు. ఆర్కియలాజికల్ సోర్సెస్ అండ్ లిటరరీ సోర్సెస్, లేక పురావస్తు ఆధారాలు అండ్ సాహిత్య ఆధారాలు. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర రచనకు, అధ్యయనానికి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలను, సోర్సెస్ను మనం ఎన్ని భాగాలుగా విభజించాలి? 2 భాగాలుగా విభజించాలి. రైట్. ఇక ఇందులో ఈ పురావస్తు ఆధారాలను తిరిగి 3 రకాలుగా విభజించవచ్చు. పురావస్తు ఆధారాలను తిరిగి 3 రకాలుగా విభజించవచ్చు. వీటిలో మొదటివి నాణెములు. నాణెములు. సో వీటినే ఇంగ్లీష్లో కాయిన్స్ అంటారు. కాయిన్స్, నాణెములు కూడా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రకు, రచనకు, అధ్యయనానికి ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి. రైట్. ఇక రెండవది శాసనాలు. శాసనాలు. వీటిని ఇంగ్లీష్లో ఇన్స్క్రిప్షన్స్ అంటారు. కాయిన్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్. ఇక మూడవది ప్రాచీన కట్టడాలు. కట్టడాలు లేక శిథిలములు. శిథిలములు లేక అవశేషాలు. అవశేషాలు. వీటిని సింపుల్గా ఇంగ్లీష్లో మోన్యుమెంట్స్ అంటారు. అంటే కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్ అండ్ మోన్యుమెంట్స్, లేక నాణెములు, శాసనాలు అండ్ కట్టడాలు లేక శిథిలములు లేక వాటి యొక్క అవశేషాలు. ఈ 3 దేని కిందకి వస్తాయి? పురావస్తు ఆధారాల కిందకి వస్తాయి, ఆర్కియలాజికల్ సోర్సెస్ కిందకి వస్తాయి. మళ్ళీ 3 గురించి మళ్ళీ మనం ఈ చార్ట్ తర్వాత వివరంగా చెప్పుకుందాం. ఓకేనా? ముందుగా వీటిని స్థూలంగా మీరు అర్థం చేసుకోండి. ఆధారాలు స్థూలంగా 2 రకాలు, మళ్ళీ అందులో పురావస్తు ఆధారాలు తిరిగి 3 రకాలు. ఇక ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాము? సాహిత్య ఆధారాల కిందకి వెళ్దాం. ఈ సాహిత్య ఆధారాల గురించి ఇక్కడ మనకు బోర్డు సరిపోవట్లేదు కాబట్టి వీటి గురించి మరొక చార్ట్ రూపంలో చెప్పుకుందాం. ఓకేనా? సాహిత్య ఆధారాలు. సాహిత్య ఆధారాలు. సో వీటినే ఇంగ్లీష్లో ఏమని పిలవాలి? లిటరరీ సోర్సెస్ అని పిలవాలి. మనకు లభిస్తున్న సాహిత్య ఆధారాలను చరిత్రకారులు మళ్ళీ స్థూలంగా 2 రకాలుగా విభజించారు. మరి ఆ 2 రకాలు ఏంటి? ఒకటి దేశీయ రచనలు. దేశీయ రచనలు. సో వీటిని ఇండిజీనియస్ టెక్స్ట్స్ లేక బుక్స్గా పేర్కొంటారు. అంటే మన వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు అని చెప్పొచ్చు. రచనలు అంటే ఏంటి? ఇక్కడ గ్రంథాలు, మన వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు.
మన దేశం వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు. మన దేశంలో చాలామంది కవులు ఉన్నారు, చాలామంది రచయితలు ఉన్నారు. వీళ్ళంతా ఆనాటి తమ అనుభవాలు కావచ్చు, ఆనాటి పరిస్థితులు కావచ్చు, వీటన్నింటిని వివరిస్తూ చాలా గ్రంథాలు రాశారు. ఇవన్నీ మనకు మన చరిత్ర గురించి తెలుసుకోవడానికి మనకు ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి. మరి అవి ఏంటి అనేది మళ్ళీ మనం తర్వాత వివరంగా చెప్పుకుందాం. రైట్. ఇక ఇక్కడ రెండవది విదేశీ రచనలు. విదేశీ రచనలు వీటినే ఫారిన్ బుక్స్గా లేక ఫారిన్ టెక్స్ట్స్గా పేర్కొంటారు. అంటే మన గురించి, మన దేశం గురించి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి వేరే దేశాల వాళ్ళు కూడా చాలా గ్రంథాలు రాశారు. వాళ్ళలో కొంతమంది స్వయంగా మన దగ్గరికి వచ్చారు, మన భారతదేశానికి వచ్చారు. అందులో భాగంగా కొంతమంది అయితే స్వయంగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, మన ఆంధ్రదేశానికి వచ్చారు. ఆంధ్రదేశానికి వచ్చి ఇక్కడి పరిస్థితులన్నింటినీ చూసి ఆనాటి పరిస్థితుల పట్ల, ఆనాటి చరిత్ర పట్ల వీళ్ళు స్పందించి తమ రచనల్లో అప్పటి పరిస్థితుల గురించి, చరిత్ర గురించి మనకు వివరించారు. అవి కూడా మనకు ఆధారంగా ఉపయోగపడుతున్నాయి. రైట్. సో మొత్తానికి సాహిత్య ఆధారాలు రెండు రకాలని చెప్పుకుంటున్నాం. ఒకటి దేశ రచనలు లేక మన వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు, మన దేశం వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు, వాళ్ళు చాలామంది ఉన్నారు. రైట్. రెండవది వేరే దేశం వాళ్ళు మన గురించి రాసినటువంటి గ్రంథాలు, అంటే విదేశీ రచనలు. ఇక ఇందులో మళ్ళీ ఈ దేశీయ రచనలు మూడు రకాలుగా విభజిస్తారు. రెండు రకాలుగా విభజిస్తారు. దేశీయ రచనలనే రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి మత గ్రంథాలు, రెండు లౌకిక గ్రంథాలు. లౌకిక లేక మతేతర గ్రంథాలు. సో మత గ్రంథాలు అంటే రిలీజియస్ టెక్స్ట్స్ అండ్ నాన్ రిలీజియస్ టెక్స్ట్స్. ఇగో ఈ విధంగా మన దేశీయ రచనలను మూడు రకాలుగా విభజిస్తారు. రెండు రకాలుగా విభజిస్తారు. మత గ్రంథాలు అండ్ లౌకిక లేక మతేతర. అంటే దీని ప్రకారము మతం గురించి చెప్పిన గ్రంథాలు మత గ్రంథాలు. మతం గురించి చెప్పినప్పటికీ ఆ మత గ్రంథాల్లో ఆనాటి పరిస్థితులకు సంబంధించిన కొంత వివరణ కూడా ఉంటుంది. అదేవిధంగా మత ప్రమేయం లేనటువంటి గ్రంథాలు, వాటినే మనం లౌకిక గ్రంథాలు లేక సెక్యులర్ టెక్స్ట్ అని కూడా పిలవచ్చు, లేక నాన్ రిలీజియస్ టెక్స్ట్ అని కూడా పిలవచ్చు. సో ఈ విధంగా దేశీయ రచనలు ఎన్ని భాగాలు? రెండు భాగాలు. అవి ఒకటి మత గ్రంథాలు, రెండవది లౌకిక లేక మతేతర గ్రంథాలు. ఇక ఇందులో ఈ మత గ్రంథాలు తిరిగి మళ్ళీ మూడు రకాలు. ఒకటి వైదిక లేక హిందూ లేక బ్రాహ్మణ మత గ్రంథాలు. వైదిక మత గ్రంథాలు లేక వీటికే మరో పేరు హిందూ మత గ్రంథాలు, లేక వీటిని ఇంకా ఏమని పిలవచ్చు? బ్రాహ్మణ మత గ్రంథాలు. రైట్. ఇక మత గ్రంథాల్లో రెండవది జైన మత గ్రంథాలు. జైన మత గ్రంథాల్లో మూడవది బౌద్ధ మత గ్రంథాలు. ఇగో ఈ విధంగా మనకు మత గ్రంథాల్లో మూడు మత గ్రంథాలు వస్తాయి. ఒకటి వైదిక మతస్థులు రాసిన గ్రంథాలు, రెండు జైన మతస్థులు రాసిన గ్రంథాలు, మూడు బౌద్ధ మతస్థులు రాసినటువంటి గ్రంథాలు. ఇక ఇక్కడ మళ్ళీ లౌకిక గ్రంథాల్లో విభజన ఉండదు. లౌకిక గ్రంథాల్లో విభజన అంటూ ఏమి ఉండదు. మతేతర గ్రంథాలకు విభజన అంటూ ఏముండదు. మత గ్రంథాలకు మాత్రమే విభజన అనేటువంటిది ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? సాహిత్య ఆధారాల్లో ఒకటైనటువంటి దేశీయ రచనల గురించి చెప్పుకుంటున్నాం. ఇవి దేశీయ రచనలు. ఓకేనా. ఇక మిగిలింది ఏంటి? విదేశీ రచనలు. ఇక ఇందాక చెప్పుకున్నాం, అనేక మంది భారతదేశానికి వచ్చారు. అందులో కొంతమంది స్వయంగా మన ఆంధ్రదేశానికి కూడా వచ్చారు. అలా భారతదేశానికి వచ్చిన వాళ్ళు కానీ, మన ఆంధ్రదేశానికి వచ్చిన వాళ్ళు కానీ చాలామంది ఆనాటి పరిస్థితుల గురించి వివరిస్తూ వాళ్ళు గ్రంథాలు రాశారు, కొన్ని రచనలు చేశారు. ఆ రచనల్లో, గ్రంథాల్లో మనకు భారతదేశ చరిత్రతో పాటుగా అందులో భాగమైనటువంటి ఏ ప్రాంత చరిత్ర గురించి తెలుస్తుంది? ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చరిత్ర గురించి మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ విదేశీ రచనల్లో ఎవరు వస్తారు? విదేశీ రచనలో ఇప్పుడు దేశాలను తీసుకోవాలి, విదేశాలను తీసుకోవాలి. ఇక ముఖ్యంగా ఎవరు వస్తారు? గ్రీకులు వస్తారు. మన గురించి చెప్పిన మొట్టమొదటి విదేశీయులు గ్రీకులు. మన గురించి రాసిన మొదటి విదేశీయులు ఎవరు అని అడుగుతారు ప్రశ్న. ఎవరు వాళ్ళు? గ్రీకులు రాశారు. ఆ తర్వాత లాటిన్ గ్రంథాలు, లాటిన్ భాషా గ్రంథాలు. రైట్. ఆ తర్వాత సిమ్మల గ్రంథాలు,
సింహలం అంటే శ్రీలంక ప్రాంతం. శ్రీలంకకు చెందినటువంటి కొన్ని గ్రంథాల్లో కూడా మన ఆంధ్రదేశం గురించి ఉంటుంది. రైట్. 4వది చైనీస్ గ్రంథాలు. చైనా వాళ్ళు కూడా మన గురించి రాశారు. రైట్. సో నెక్స్ట్ ముస్లిం రచనలు. ఇక మధ్యయుగం నుంచి భారతదేశానికి, అదేవిధంగా మన తెలుగు ప్రాంతాల్లోకి మొత్తానికి ముస్లిం ప్రవేశం జరిగింది. ముస్లింలు వచ్చారు, ఇక్కడ రాజ్యాలు కూడా స్థాపించారు. వాళ్ళతో పాటు చాలామంది ముస్లిం కవులు, ముస్లిం రచయితలు వచ్చారు. ముఖ్యంగా పర్షియా, అరేబియా ఇలాంటి దేశాల నుంచి చాలామంది ముస్లిమ్స్ వచ్చారు. వాళ్ళ భాషల్లో అనేక గ్రంథాలు రాశారు. ఉదాహరణకు అరబిక్ భాష, ఉదాహరణకు పారసీక భాష, ఈ భాషల్లో అనేక గ్రంథాలు రాశారు. అవన్నీ కూడా మన ప్రాంత చరిత్రకు, మన దేశ చరిత్రకు ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఇతర ఐరోపా దేశస్థులు అంటే చాలా దేశాల నుంచి, చాలా ఐరోపా దేశాల నుంచి చాలామంది వచ్చారు. ఉదాహరణకు మార్కోపోలో ఇటలీ నుంచి వచ్చాడు. నికోలి కాంటి అతడు ఇటలీ నుంచి వచ్చాడు. బార్బోసా, డామింగో ఫేసో ఇలాంటి వాళ్ళు పోర్చుగల్ దేశం నుంచి వచ్చారు. అంటే వీళ్ళంతా దేని కిందకి వస్తారు? ఇతర ఐరోపా దేశాల కిందకి వస్తారు. ఇది స్థూలంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ఆధారాలుగా ఉపయోగపడుతున్నటువంటి అంశాలు. సో మొత్తానికి మనం చరిత్ర ఆధారాలను ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇందులో మొదటిది ఏమని చెప్పుకున్నాము? పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలు తిరిగి ఎన్ని రకాలు? 3 రకాలు. 1 నాణెములు, 2 శాసనములు, 3 కట్టడాలు లేక శిథిలములు అండ్ అవశేషాలు. రైట్. ఇక నెక్స్ట్ సాహిత్యాధారాలు. సో సాహిత్యాధారాలు ఎన్ని రకాలు? 2 రకాలు. దేశీయ రచనలు లేక దేశీయ గ్రంథాలు, విదేశీ రచనలు లేక విదేశీ గ్రంథాలు. ఇక దేశీయ రచనలు తిరిగి 2 రకాలని చెప్పుకున్నాం. 1 మత గ్రంథాలు, 2 లౌకిక గ్రంథాలు. మత గ్రంథాలు తిరిగి 3 రకాలని చెప్పుకున్నాం. 1 వైదిక మత గ్రంథాలు లేక హిందూ మత గ్రంథాలు లేక బ్రాహ్మణ మత గ్రంథాలు. ఇక 2వది జైన మత గ్రంథాలు, 3వది బౌద్ధ మత గ్రంథాలు. ఇక విదేశీ రచనల విషయానికి వస్తే, విదేశీ రచనలు అంటే చాలామంది విదేశీయులు మన గురించి రాశారు. మరి మన గురించి రాసిన మొదటి వాళ్ళు ఎవరు? ఈ గ్రీకులు, తర్వాత లాటిన్, తర్వాత సిమల గ్రంథాలు, తర్వాత చైనీస్ గ్రంథాలు, తర్వాత ముస్లిం గ్రంథాలు, అరబిక్, పారసీక భాషల్లో రాయబడినటువంటి ముస్లిం గ్రంథాలు. అదేవిధంగా ఇతర ఐరోపా దేశాలు, ఆ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు. ఇది స్థూలంగా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు ఆధారాలు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక్కో దాని గురించి ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం. రైట్. సో ముందుగా మనం పురావస్తు ఆధారాల గురించి చెప్పుకుందాం. పురావస్తు ఆధారాలు, వీటిని ఇంగ్లీష్లో ఆర్కియలాజికల్ సోర్సెస్గా పేర్కొంటారు. ఆర్కియలాజికల్ సోర్సెస్. సో నిజానికైతే మన ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలో మొదటి దశకు మనకు సాహిత్యాధారాలు లభించడం లేదు. మనం ముందుగా మన ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలో వేటి మీద ఆధారపడాల్సి వస్తుంది? పురావస్తు ఆధారాల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఓకేనా. జనరల్గా ఈ లిఖితపూర్వకమైన ఆధారాలు లేక రాయబడినటువంటి ఆధారాలు లేక సాహిత్యపరమైనటువంటి ఆధారాలు, ఈ ఆధారాలను బట్టి సాధారణంగా చరిత్రను ఒక 2 భాగాలుగా విభజిస్తారు. ఇది చరిత్రలో మనం పాటిస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. ఆ 2 భాగాలు ఏంటంటే, 1 పూర్వ చారిత్రక యుగం. పూర్వ చారిత్రక యుగం. మరి పూర్వ చారిత్రక యుగం అంటే ఏంటి? ఇక దీన్నే ఇంగ్లీష్లో ప్రీ హిస్టరీ అంటారు. ప్రీ హిస్టరీ. మరి ప్రీ హిస్టరీ అంటే ఏంటి? ప్రీ హిస్టరీ అంటే లిఖితపూర్వకమైన ఆధారాలు లభించని కాలాన్ని చరిత్రలో ఏ విధంగా పేర్కొంటారు అంటే అర్థం ఏంటి? రిటర్న్ సోర్సెస్, రిటర్న్ ఎవిడెన్సెస్ ఇవి కనుక మనకు లభించకపోతే ఆ కాలాన్ని చరిత్రలో మనం ఈ విధంగా పేర్కొనాలి. దీని డెఫినేషన్ వచ్చేసి లిఖితపూర్వకమైన లేక రాయబడిన
వ్రాయబడిన. ఇంగ్లీష్లో చెప్పాలంటే రిటర్న్ సోర్సెస్. ఇవి కనుక మనకు లభించకపోతే ఆ కాలాన్ని మనం చరిత్రలో ఏమని పిలవాలి? పూర్వ చారిత్రక యుగం అని పిలవాలి. మరి ఇప్పుడు పూర్వ చారిత్రక యుగం గురించి తెలుసుకోవడానికి మనకు ఇలాంటి ఆధారాలు లేవు, అంటే సాహిత్య ఆధారాలు లేవు, అంటే లిటరరీ సోర్సెస్ లేవు. మరి లేనంత మాత్రాన మనం దీని గురించి తెలుసుకోలేకపోతున్నామా? దీనికి రాతపూర్వకమైన రిటర్న్ సోర్సెస్ అనేవి మనకు లేవు. మరి లేనంత మాత్రాన ఈ చరిత్ర గురించి మనం తెలుసుకోలేకపోతున్నామా? వాస్తవానికి తెలుసుకుంటున్నాం. మరి ఎలా తెలుసుకోగలుగుతున్నాం? ఇక వీటి ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. వీటి ద్వారా పురావస్తు ఆధారాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇక ఈ చరిత్రకు ముఖ్యమైన ఆధారం పురావస్తు ఆధారాలు. ఓకేనా? ఇక ఇప్పుడు చరిత్రలో రెండో భాగాన్ని ఏమని పిలుస్తారంటే చారిత్రక యుగం అని పిలుస్తారు. చారిత్రక యుగం, లేక ఇంగ్లీష్లో చెప్పాలంటే హిస్టారికల్ పీరియడ్. ఇగో ఈ విధంగా పేర్కొంటారు. మరి ఇప్పుడు చారిత్రక యుగం అంటే అర్థం ఏంటి? చారిత్రక యుగం అంటే లిఖితపూర్వకమైన ఆధారాలు లభించే కాలం. ఇగో ఈ ఆధారాలు లభిస్తే దాన్నే ఈ విధంగా పిలుస్తారు, ఆధారాలు లభించే కాలం. మరి ఏ ఆధారాలు లభించే కాలం? లిఖితపూర్వకమైన వ్రాయబడినటువంటి రిటర్న్ సోర్సెస్ మనకు గనక లభిస్తే ఆ కాలాన్ని చరిత్రలో ఇక మనం ఈ విధంగా పిలవాలి, చారిత్రక యుగం లేక హిస్టారికల్ పీరియడ్గా పిలవాలి. మరి ఇప్పుడు చారిత్రక యుగం గురించి తెలుసుకోవడానికి మనకు ఎక్కువగా ఏవి ఉపయోగపడతాయి? రాయబడినటువంటి గ్రంథాలు ఉపయోగపడతాయి. అంటే మనకు ఆధారాల్లో రెండో భాగం ఏంటి? సాహిత్య ఆధారాలు లేక లిటరరీ సోర్సెస్. ఆ లిటరరీ సోర్సెస్ ద్వారా మనం దేని గురించి తెలుసుకోగలుగుతున్నాం? చారిత్రక యుగం గురించి తెలుసుకోగలుగుతున్నాం. మరి కేవలం చారిత్రక యుగం గురించి మనం ఒక్క లిటరరీ సోర్సెస్ ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతున్నామా? ఒక రాయబడినటువంటి ఆధారాల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతున్నామా? అంటే వాస్తవానికి అది సంపూర్ణమేం కాదు. దీని గురించి తెలుసుకోవడానికి మనకు ఇవి కూడా ఉపయోగపడుతున్నాయి. పురావస్తు ఆధారాలు కూడా చారిత్రక యుగం గురించి తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకు పురావస్తు ఆధారాల్లో మూడోది ఏంటి? కట్టడాలు, శిథిలాలు, అవశేషాలు. ఉదాహరణకు అమరావతి స్తూపాన్ని తీసుకుందాం. అమరావతి స్తూపం, మనం అమరావతి స్తూపం గురించి ఎలా తెలుసుకోగలుగుతున్నాము? వాస్తవానికి పురావస్తు ఆధారాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. అమరావతి స్తూపం గురించి పురావస్తు ఆధారాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. అదేవిధంగా కొన్ని రాయబడిన గ్రంథాలు కూడా అమరావతి స్తూపం గురించి పేర్కొంటున్నాయి. సో కాబట్టి ఇక్కడ పూర్వ చారిత్రక యుగం గురించి తెలుసుకోవాలంటే కేవలం మనకు ఇవి మాత్రమే ఉన్నాయి అందుబాటులో, ఇవి లేవు. అంటే లిఖితపూర్వకమైన ఆధారాలు లేవు. కానీ చారిత్రక యుగం గురించి తెలుసుకోవడానికి మనకు రెండు రకాల ఆధారాలు ఉపయోగపడుతున్నాయి. రైట్? ఈ విధంగా ఏ ప్రాంత చరిత్రనైనా ఏ దేశ చరిత్రనైనా లిఖితపూర్వకమైన ఆధారాలను బట్టి ఇలా రెండు రకాలుగా విభజిస్తారు. పూర్వ చారిత్రక యుగంగాను అదేవిధంగా చారిత్రక యుగంగాను విభజిస్తారు. ఇక ఇప్పుడు మనం పురావస్తు ఆధారాల గురించి లేక ఆర్కియాలజికల్ సోర్సెస్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ ఆర్కియాలజికల్ సోర్సెస్ ద్వారా ఈ రెండింటిలో పర్టికులర్గా ఏ కాలం నాటి చరిత్ర గురించి మనకు తెలుస్తుంది? ఇగో ఈ చరిత్ర గురించి మనకు వీటి ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ చరిత్ర గురించి వీటి ద్వారా మాత్రమే తెలుస్తుంది. కానీ ఈ చరిత్ర గురించి తెలుసుకోవడానికి మనకు రెండు ఉపయోగపడతాయి. పురావస్తు ఆధారాలు ఉపయోగపడతాయి, ఓకేనా? అండ్ సాహిత్య ఆధారాలు రెండు ఉపయోగపడతాయి. దేని గురించి? చారిత్రక యుగం గురించి తెలుసుకోవడానికి. మరి మన ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలో ఏ కాలం వరకు పూర్వ చారిత్రక యుగం ఉంటుంది? ఏ కాలం నుండి చారిత్రక యుగం ప్రారంభమవుతుంది? ముఖ్యంగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం, ఇక్కడ దీన్ని తీసుకోవాలి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి ముందున్న కాలమంతా పూర్వ చారిత్రక యుగం కిందికి వస్తుంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి ఉన్న కాలమంతా చారిత్రక యుగం కిందికి వస్తుంది, ఓకేనా? సో బిఫోర్ 6th BC సెంచరీ దేని కిందికి వస్తుంది? పూర్వ చారిత్రక యుగం కిందికి వస్తుంది. సో క్రీస్తుపురం 6వ శతాబ్దం నుండి ఏ కాలం కిందికి వస్తుంది? చారిత్రక యుగం కిందికి వస్తుంది. అంటే మనకు క్రీస్తుపురం 6వ శతాబ్దానికి ముందు, సో మన ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక గురించి తెలుసుకోవడానికి
మనకు ఎలాంటి ఆధారాలు లేవు, రాయబడినటువంటి ఆధారాలు లేవు. ఇక ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇక ఇప్పుడు మనం పురావస్తు ఆధారాల విషయానికి వద్దాం. మళ్ళీ దీన్ని మరింత వివరంగా చెప్పుకుందాం. సో పురావస్తు ఆధారాల గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా మనకు కొన్ని పరిశోధనలు అవసరం అవుతాయి. ఆ పరిశోధనలనే మనం ఆర్కియలాజికల్ రీసెర్చెస్గా పేర్కొంటాం. పురావస్తు పరిశోధనలు లేక ఆర్కియలాజికల్ రీసెర్చెస్గా పేర్కొంటారు. మరి ఆర్కియలాజికల్ రీసెర్చ్ మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎలా మొదలైనాయి, దాని యొక్క చరిత్ర ఏంటి, దాని యొక్క హిస్టరీ ఏంటి అనే దాని గురించి చెప్పుకుందాం. ముందుగా 1861లో ఏఎస్ఐ అనేటువంటి ఒక సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పాటుతోటి మన దగ్గర ఆర్కియలాజికల్ రీసెర్చ్ మొదలైంది, పురావస్తు పరిశోధనలు మొదలైనాయి. ఈ పురావస్తు పరిశోధనల వల్ల మనకు పురావస్తు ఆధారాలు లభించడం ప్రారంభమైంది. కాబట్టి భారతదేశంలో అండ్ మన ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను మనం ఒక రకంగా భారతదేశంలో భాగంగానే చూడాలి, అంటే భారతదేశ చరిత్రలో భాగంగానే చూడాలి. ఎందుకు చూడాలి అంటే 1947 వరకు మన ఆంధ్రదేశాన్ని పరిపాలించింది బ్రిటిష్ వాళ్ళు. 1861 నాటికి మన ఆంధ్రదేశం బ్రిటిష్ ఇండియాలో భాగం. 1861 నాటికి మన ఆంధ్రదేశం బ్రిటిష్ ఇండియాలో భాగం. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ ఇండియాలో పురావస్తు పరిశోధనల కోసం ప్రత్యేకంగా మొదటిసారిగా దేన్ని స్థాపించారు? ఏఎస్ఐని స్థాపించారు. సో ఆనాటి గవర్నర్ జనరల్ అయినటువంటి కానింగ్ ఇక దీన్ని స్థాపించాడు. అప్పటి గవర్నర్ జనరల్ కానింగ్ ఇక దీన్ని స్థాపించాడు. మరి ఇంతకీ ఏఎస్ఐ అంటే ఏంటి? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇక ఇది దీని యొక్క ఫుల్ ఫామ్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియానే మనం షార్ట్కట్లో ఏమంటున్నాం? ఏఎస్ఐగా పేర్కొంటున్నాం. దీన్ని స్థాపించిన గవర్నర్ జనరల్ కానింగ్. ఇక దీనికి ఫస్ట్ సర్వేయర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఫస్ట్ సర్వేయర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఇగో ఇతడు దీనికి ఫస్ట్ డైరెక్టర్గా లేక ఫస్ట్ చైర్మన్గా లేక ఫస్ట్ సర్వేయర్గా పనిచేశాడు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో అండ్ మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పురావస్తు పరిశోధనలు ఇగో ఈ సంస్థ ఏర్పాటుతో లేక ఇతనితోటి మొదలైనవి. ఎవరితోటి? అలెగ్జాండర్ కన్నింగ్హామ్తో మొదలైనవి, లేక సంస్థ పరంగా చెప్పాలంటే ఏఎస్ఐతో మొదలైనవి. ఇక ఇందులో ఇతనికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇతనితో ఈ ఆర్కియలాజికల్ రీసెర్చ్ మొదలైంది కాబట్టి ఇక ఇతనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత మీద చాలాసార్లు ప్రశ్న అడిగిండు. మరి ఏంటి ఇతనికి ఉన్న ప్రత్యేకత అంటే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీగా పేర్కొంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ లేక భారత పురావస్తు శాస్త్రపిత. తెలుగులో చెప్పాలంటే భారత పురావస్తు శాస్త్రపిత, లేక ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీగా పేర్కొంటారు. రెండు మొత్తానికి ఈ సంస్థ ఆవిర్భావంతో మొత్తం దేశవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏది మొదలైంది? పురావస్తు పరిశోధన లేక ఆర్కియలాజికల్ రీసెర్చ్ అనేటువంటిది మొదలైంది. ఇందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రీసెర్చ్ కొనసాగింది, ఈ పరిశోధన కొనసాగింది. ఓకేనా? అయితే మళ్ళీ ఆ తర్వాతి కాలంలో ఆనాటి బ్రిటిష్ వాళ్ళే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలన్నింటినీ ప్రభుత్వ పరిధిలోకి తేవడం కోసం, వాటికి ప్రభుత్వం తరపున రక్షణ కల్పించడం కోసం ప్రత్యేకంగా మరొక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారు. ఇగో ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను 1904లో ఏర్పాటు చేశారు. 1904లో ఇప్పుడున్నటువంటి భారత పురావస్తు శాఖ, ప్రస్తుత భారత పురావస్తు శాఖ, ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ, ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ లేక భారత పురావస్తు శాఖ. ఇక ఇది ఎప్పుడు ఏర్పడింది? 1904లో ఏర్పడింది.
దీన్ని ఏర్పాటు చేసిన అప్పటి గవర్నర్ జనరల్ వచ్చేసి కర్జన్. ఇతడు ఏర్పాటు చేశాడు. అంతకుముందు మనం చెప్పుకున్న ఏఎస్ఐనేమో కానింగ్ ఏర్పాటు చేశాడు, దీన్నేమో కర్జన్ ఏర్పాటు చేశాడు. దీని ఏర్పాటు వెనుక ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే, మరి అప్పటికే భారతదేశంలో చాలా ప్రాచీన కట్టడాలు ఉన్నాయి, అంటే మోనుమెంట్స్ ఉన్నాయి, ఏన్షియంట్ మోనుమెంట్స్ ఉన్నాయి. మరి వీటన్నింటినీ కాపాడాలి, వీటన్నింటి రక్షణ బాధ్యతను ప్రభుత్వ పరిధిలోకి తేవాలి. ఇందుకోసమే ప్రత్యేకంగా 1904లోనే ఒక చట్టం చేశారు. ఆ చట్టాన్ని చేసింది కూడా ఈ కర్జనే. మరి ఆ చట్టం ఏంటి? ఇక్కడ ఆ చట్టం పేరు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ చట్టం పేరు ప్రాచీన శిథిలముల రక్షణ చట్టం. ప్రాచీన శిథిలముల రక్షణ చట్టం. ప్రాచీన శిథిలముల రక్షణ చట్టం. దీన్ని ఇంగ్లీష్లో ఏన్షియంట్ మోనుమెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, ఏన్షియంట్ మోనుమెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1904. ఈ సంవత్సరంలో ఈ చట్టం చేయడం జరిగింది. మరి ఏంటి ఈ చట్టానికి ఉన్న ప్రాధాన్యత అంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. అయితే అదేవిధంగా ఇందాక మనం ఏ మూడింటినైతే పురావస్తు ఆధారాలు అని చెప్పామో, ఆ పురావస్తు ఆధారాలు కూడా, ఆర్కియలాజికల్ సోర్సెస్ కూడా ఇప్పుడు ఏ చట్టం పరిధిలోకి వస్తాయి? ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. అప్పుడు ఈ చట్టం ప్రకారము నాణెములను అంటే కాయిన్స్ను, శాసనములను అంటే ఇన్స్క్రిప్షన్స్ను, అదేవిధంగా ప్రాచీన కట్టడాలను అంటే మోనుమెంట్స్ను, వీటన్నింటినీ ఎవరు కాపాడాలి? ప్రభుత్వం కాపాడాలి అని ఏ చట్టం చెప్తుంది? ఈ చట్టం చెప్తుంది. ఆన్సెంట్ మోనుమెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, లేక దీన్ని తెలుగులో చెప్పాలంటే ప్రాచీన శిథిలముల రక్షణ చట్టం. ఈ చట్టం ప్రకారమే దీన్ని ఏర్పాటు చేశారు భారత పురావస్తు శాఖ, ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీని ఏర్పాటు చేసి, అప్పటి నుంచి పూర్తి స్థాయిలో భారతదేశంలో ఈ ఆర్కియలాజికల్ రీసెర్చ్ మొదలైంది, లేక పురావస్తు పరిశోధనలు పూర్తి స్థాయిలో ప్రారంభమైనాయి. అంతకుముందు పెద్దగా ఆశాజనకంగా లేవు పరిశోధనలు, కానీ 1904 తర్వాత మాత్రం ఈ పురావస్తు పరిశోధనల వేగం పెరిగింది. దీనికోసం ప్రత్యేకంగా ఈ శాఖకు ఒక డైరెక్టర్ జనరల్ను కూడా నియమించారు. అతని పేరు సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్ దీనికి మొదటి డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి వాడు. అంతకుముందు అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని చెప్పుకున్నాం, అతడు ఏఎస్ఐకి మొదటి డైరెక్టర్ లేక సర్వేయర్. కానీ దీనికి మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు? సర్ జాన్ మార్షల్. ఈ విధంగా ఏఎస్ఐ స్థాపనతోటి అండ్ భారత పురావస్తు శాఖ స్థాపనతోటి, దాంతోపాటు ఈ చట్టం ద్వారా భారతదేశంలో మొత్తానికి వేటి వేగం పెరిగింది? ఆర్కియాలజీ రీసెర్చ్ లేక పురావస్తు పరిశోధనల వేగం పెరిగింది. ఈ పురావస్తు పరిశోధనలు కేవలం దేశంలో ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు, అన్ని ప్రాంతాలకు ఈ పురావస్తు పరిశోధనలు విస్తరించినాయి. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పురావస్తు పరిశోధనలు కొనసాగినాయి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ పరిశోధనల గురించి మళ్ళీ మనం మరొక సందర్భంలో ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం. రైట్? ఈ విధంగా పురావస్తు పరిశోధనలు, పురావస్తు ఆధారాలు ఇవన్నీ మనకు దేని ద్వారా లభిస్తున్నాయి? ఈ సంస్థల ద్వారా లభిస్తున్నాయి. వాటిని కాపాడే బాధ్యతను కూడా ఏ సంస్థ తీసుకుంటుంది? ఈ సంస్థ తీసుకుంటుంది. ఉదాహరణకు మనకు నాణెములు దొరికినాయి. ఆ నాణెములన్నింటినీ ఈ శాఖ పరిధిలోకి తీసుకెళ్తారు. ఉదాహరణకు మనకు శాసనాలు దొరికినాయి, ఇన్స్క్రిప్షన్స్ దొరికినాయి. వాటన్నింటినీ ఏ శాఖ పరిధిలో ఉంచుతారు? ఈ శాఖ పరిధిలో ఉంచుతారు. అదేవిధంగా ప్రాచీన కట్టడాలు, ఏన్షియంట్ మోనుమెంట్స్, వీటిని కాపాడే బాధ్యతను ఎవరు తీసుకుంటారు? ఈ శాఖ తీసుకుంటుంది. అంటే ఈ శాఖ తరపున ప్రభుత్వం తీసుకుంటుంది. రైట్? ఇప్పుడు పురావస్తు ఆధారాల్లో మొదటి వాటి గురించి చెప్పుకుందాం. మొదటివి ఏంటి? నాణెములు. పురావస్తు ఆధారాల్లో నాణెములు లేక కాయిన్స్, వీటి గురించి చెప్పుకుందాం. మరి నాణెముల వల్ల మనం చరిత్రను తెలుసుకోగలుగుతామా? నిజానికి తెలుసుకోవచ్చు. దీని మీద చాలాసార్లు ప్రశ్న అడిగిండు. చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వచ్చినాయి. ఎగ్జాంపుల్, గతంలో వచ్చినటువంటి ఒక ప్రశ్న గురించి చెప్పుకొని తర్వాత మళ్ళీ
నాణెములు అనేటువంటి టాపిక్ గురించి చెప్పుకుందాం. గతంలో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఏ శాతవాహన రాజు ఓడబొమ్మతో నాణాలు ముద్రించాడు? ఓడబొమ్మ నాణాలు ముద్రించాడు. ఇక ఇది గతంలో చాలాసార్లు అడిగిన ప్రశ్న. అంటే ఆ నాణాలపైన ఓడబొమ్మ ఉంటుంది, తెరచాప బొమ్మ ఉంటుంది. అలాంటి నాణాలు ఎవరు ముద్రించారు? ఇక ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న. అంటే ఇప్పుడు ఇది దేని కిందకి వస్తుంది? ఆధారాల కిందకి వస్తుంది. ఈ ప్రశ్న దేని కిందకి వస్తుంది? ఆధారాల కిందకి వస్తుంది. మరి ఆ రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించిన నాణెములు మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలం నాటి ప్రత్యేకంగా దేని గురించి తెలియజేస్తుంది? ఆనాటి విదేశీ వ్యాపారం గురించి లేక సముద్ర వ్యాపారం గురించి తెలియజేస్తుంది. విదేశీ వ్యాపారం లేక సముద్ర వ్యాపారం ఇక దేని గురించి తెలియజేస్తుంది? శాతవాహన కాలం నాటి విదేశీ వ్యాపారం జరిగింది అని చెప్పడానికి మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ ఓడబొమ్మ నాణెములు. అంటే ఈ విధంగా ఒక నాణెం దొరికింది అంటే మనకు ఆ నాణెం ఏదో ఒక చరిత్ర గురించి చెప్తుంది. ఆనాటి ఏదో ఒక పరిస్థితి గురించిన వివరణ మనకిస్తుంది. అదేవిధంగా ఒక రాజ్యం యొక్క సరిహద్దుల గురించి కూడా ఈ నాణాలు తెలియజేస్తాయి. ఒక రాజ్యం యొక్క సరిహద్దులు, ఉదాహరణకు జనరల్గా ఆ కాలంలో ఒక రాజ్యంలో ముద్రించబడ్డ నాణాలు ఆ రాజ్యంలోనే చలామణిలో ఉండేవి. పక్క రాజ్యంలో ఆ నాణాలు దొరికినాయి అంటే అర్థం ఏంటంటే ఆ రాజ్యం మిగిలిన పక్క రాజ్యంలో కూడా విస్తరించిందని అర్థం. అంటే దీన్ని చరిత్రకారులు నిర్ధారిస్తారు. అంటే ఈ విధంగా నాణెములు అనేటువంటివి మనకు చరిత్ర గురించి తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. మరి పర్టికులర్గా మన ఆంధ్రదేశం విషయానికి వస్తే ఆంధ్రదేశంలో నాణాలు ముద్రించడం, నాణాల చలామణి ఎప్పటి నుంచి మొదలైంది? నాణాల చలామణి ఎప్పటి నుంచి మన దగ్గర మొదలైంది? నాణాల చలామణి మన దగ్గర క్రీస్తు పూర్వం 6-5 శతాబ్దాల్లో మొదలైంది. నాణెంల చలామణి క్రీస్తు పూర్వం 6-5 శతాబ్దాల్లో మన ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. అయితే మొదట్లో నాణాలను రాజులు ముద్రించేవాళ్ళు కాదు. వర్తక సంఘాల వాళ్ళు ముద్రించేవాళ్ళు. వర్తక సంఘాలు. ఈ వర్తక సంఘాలనే శ్రేణులు అని పిలిచేవాళ్ళు. శ్రేణులు. వీటినే ఇంగ్లీష్లో చెప్పాలంటే గిల్డ్స్ అంటారు. ఇవి ముద్రించేవి. మన దగ్గర దొరికిన మొదటి నాణ్యాలను రాజులు ముద్రించలేదు. ఎవరు ముద్రించారు? వర్తక సంఘాలు ముద్రించాయి. ఈ వర్తక సంఘాలని శ్రేణులు అంటారు, లేక ఇంగ్లీష్లో చెప్పాలంటే వీటినే గిల్డ్స్ అంటారు. ఇవి ముద్రించిన నాణ్యాలను విద్దంక నాణెములు అని పిలిచేవాళ్ళు. విద్దంక నాణెములు. ఈ విద్దంక నాణెములనే ఇంగ్లీష్లో పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటారు. పంచ్ మార్క్డ్ కాయిన్స్ ఇగో ఈ విధంగా పిలుస్తారు. విద్దంక నాణెములు లేక పంచ్ మార్క్డ్ కాయిన్స్. వీటికే మరో పేరు పురాణాలు. వీటినే పురాణాలుగా పేర్కొంటారు. మళ్ళీ పురాణాలు అంటే మనకు తెలిసిన పురాణాలు కాదు. మత్స్య పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం ఇలాంటి పురాణాలు కాదు. వీటి పేరు పురాణాలు. విద్దంక నాణెములకే మరో పేరు పురాణాలు. పురాణాలు అంటే గ్రంథాలు కాదు, ఇక్కడ పురాణాలు అంటే నాణెములు. మరి ఎందుకు వీటిని విద్దంక నాణెములని పిలవాలి? లేక ఎందుకు వీటిని ఇంగ్లీష్లో పంచ్ మార్క్డ్ కాయిన్స్ అని పిలవాలి? పంచ్ అంటే ముద్ర. అంటే అర్థం ఏంటి? ఒక నాణెం పైన, నాణానికి ఏదో ఒక వైపు ఆ వర్తక సంఘం తన చిహ్నాన్ని ఇలా పంచు వేసేది, ముద్ర వేసేది, ఏదో ఒక బొమ్మ. ప్రతి వర్తక శ్రేణికి ఒక సింబల్ ఉండేది, ఏదో ఒక సింబల్. ఆ సింబల్ను దాని మీద పంచు వేసేది, ముద్ర వేసేది. అందుకే వాటిని విద్దంక నాణెములు, లేక ఇంగ్లీష్లో మాత్రం ఇది కరెక్ట్ వర్డ్ పంచ్ అంటే ముద్ర. పంచ్ మార్క్డ్ కాయిన్స్ ఇగో ఈ విధంగా పేర్కొంటారు. మరి ఇవి ఏ లోహంతో ముద్రించబడ్డాయి? ఏ మెటల్తో ముద్రించారు? ముఖ్యంగా ఇవి బంగారు నాణాలు కాదు, వెండి, రాగి ఇగో ఈ లోహాలతో ముద్రించేవాళ్ళు. వెండి, సిల్వర్, రాగి, కాపర్ ఇగో ఈ లోహాలను ఉపయోగించారు. కాబట్టి ఒక రకంగా ఇవి వెండి, రాగి నాణాలు అని చెప్పొచ్చు. ఇవి బంగారు నాణాలు కాదు. వెండి లోహంతో అండ్ రాగి లోహంతో ఈ విద్దంక నాణాలు ముద్రించేవాళ్ళు.
ఇవి ఎప్పటి నుంచి చలామణిలోకి వచ్చినాయి? క్రీస్తుపూర్వం 6-5 శతాబ్దాల నుంచి చలామణిలోకి వచ్చినాయి. క్రీస్తుపూర్వం 6-5 శతాబ్దాల నుంచి దేశవ్యాప్తంగా ఈ నాణాలు చలామణిలోకి వచ్చినాయి. ఇక తర్వాతి కాలంలో మన శాతవాహనులు వచ్చిండ్రు. శాతవాహనులు స్వయంగా ముద్రించిండ్రు. వాళ్ళు రకరకాల నాణాలు ఉపయోగించిండ్రు. శాతవాహన కాలంలో మనకు బంగారు నాణాలు, వెండి నాణాలు, రాగి నాణాలు, సీసపు నాణాలు అండ్ మిశ్రమ లోహపు నాణాలు, ఇలా రకరకాల నాణాలు మనకు శాతవాహనుల కాలంలో కనిపిస్తాయి. ఇక దాదాపు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన దాదాపు అన్ని రాజవంశాలు నాణాలు ముద్రించినవే. ఇక్ష్వాకులు ముద్రించారు, విష్ణుకుండిలు ముద్రించారు, వేంగి చాళుక్యులు ముద్రించారు, కాకతీయులు ముద్రించారు, కుతుబ్షాయిలు ముద్రించారు, విజయనగర రాజులు ముద్రించారు. ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే అందరూ నాణాలు ముద్రించారు. అయితే ఇక్కడ మళ్ళీ నాణాలను బట్టి ఒక రాజ్యం యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక నాణ్యాన్ని బట్టి ఆ రాజ్యం యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మనం ఇక్కడ విష్ణుకుండిలను తీసుకుందాం. విష్ణుకుండినులు సో ఈ విష్ణుకుండినులకు నాణ్యముల పరంగా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే మన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ఏ రాజవంశం ముద్రించని ఒక తరహా నాణ్యాలను వీళ్ళు ముద్రించారు. ఇది వీళ్ళకు ప్రత్యేకత. దాని మీద చాలాసార్లు ప్రశ్న అడిగిండు. మరి ఏ తరహా నాణ్యాలు ముద్రించారు? ఇక వీళ్ళు ఇనుప నాణ్యాలు ముద్రించారు. ఇనుప ఐరన్ కాయిన్స్ అని చెప్పొచ్చు. ఇనుప నాణ్యాలు ముద్రించారు. ఇలా మన ఆంధ్రదేశ చరిత్రలో ఇనుప నాణ్యాలు ముద్రించిన ఏకైక రాజవంశం విష్ణుకుండి రాజవంశమే. మరి ఇనుప నాణ్యాలు ముద్రించారంటే ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి? ఇవి ఆనాటి ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నానికి, క్షీణతకు సంకేతంగా తీసుకోవాలి. ఆర్థిక దుస్థితికి సంకేతంగా తీసుకోవాలి. ఓకేనా? అంటే ఆర్థిక వ్యవస్థ బాగలేదు అని చెప్పొచ్చు. ఒక రకంగా ఎకనామిక్ క్రైసిస్ ఉంది అని చెప్పొచ్చు. ఎకనామిక్ క్రైసిస్ లేక ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడం, ఆర్థిక వ్యవస్థ క్షీణించడం, ఎకానమీ ఏమీ బాగలేకపోవడం అనే దానికి సంకేతంగా ఈ ఇనుప నాణాలను మనం తీసుకోవాలి. అంతకు ముందు కానీ తర్వాత కానీ ఎవరు కూడా ఇనుప నాణాలు ముద్రించలేరు. మరి వీళ్ళు ఇనుప నాణాలు ముద్రించారంటే అర్థం ఏంటి? వీళ్ళ కాలంలో ఎకానమీ సిస్టమ్ ఏమీ బాగలేదు, ఎకానమిక్ క్రైసిస్ ఉంది అని చెప్పొచ్చు. ఆర్థిక వ్యవస్థ దుర్భరంగా ఉంది అని చెప్పొచ్చు. అంటే ఈ విధంగా నాణాలను బట్టి కూడా మనకు చరిత్రలోని చాలా విశేషాలు తెలుస్తాయి. నాణాలను బట్టి చరిత్రలోని చాలా విశేషాల గురించి మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ నాణ్యములను అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఒక శాస్త్రం ఉంటుంది, ఒక స్టడీ ఉంటుంది, ఒక సైన్సే ఉంటుంది దీనికి సంబంధించి. దీని మీద చాలాసార్లు ప్రశ్న అడిగాడు. ఇక దాన్ని ఏమని పిలుస్తారంటే న్యూమెస్మెటిక్స్ అని పిలుస్తారు. న్యూమెస్మెటిక్స్ అంటే స్టడీ ఆఫ్ కాయిన్స్ అని అర్థం. నాణ్యముల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? న్యూమెస్మెటిక్స్గా పేర్కొంటారు. స్టడీ ఆఫ్ కాయిన్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మనం ఏ నాణ్యాన్ని తీసుకున్నా ఆ నాణ్యం మీద పర్టికులర్గా కొన్ని బొమ్మలు ఉంటాయి. మనం ఏ నాణ్యాన్ని తీసుకున్నా ఆ నాణ్యం మీద పర్టికులర్గా కొన్ని బొమ్మలు ఉంటాయి. ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నాం, శాతవాహన నాణాల పైన ఒక ఊడబొమ్మ ఉంటుందని చెప్పుకున్నాం. ఊడబొమ్మతో పాటు ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మలను అధ్యయనం చేయడానికి కూడా ప్రత్యేకంగా శాస్త్రం ఉంటుంది. దాన్ని సిగిలోగ్రఫీగా పేర్కొంటారు. సిగిలోగ్రఫీ నాణ్యములను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పేర్కొంటారు? సిగిలోగ్రఫీ. సిగిలోగ్రఫీగా పేర్కొంటారు. రైట్, ఇది నాణ్యములకు సంబంధించినటువంటి సమాచారం. అయితే నిజానికి మొత్తం మనం నాణ్యముల గురించి ఏం చెప్పుకోవట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను. మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కో రాజవంశం గురించి చెప్పేటప్పుడు ఆ కాలం నాటి అన్ని రకాల నాణ్యముల గురించి మనం చెప్పుకుంటాం. ఆ నాణ్యములకు సంబంధించినటువంటి చాలా సమాచారం గురించి మనం అక్కడ చెప్పుకుందాం. ఇక్కడ జస్ట్ అర్థం చేసుకోండి అంతే. ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ఆధారాల్లో ఒకటి నాణ్యములు. ఇవి ఏ ఆధారాల కిందకి వస్తాయి? పురావస్తు ఆధారాల కిందకి వస్తాయి. రైట్. ఇక రెండవది శాసనాలు. శాసనాలు, సో వీటిని ఇంగ్లీష్లో ఇన్స్క్రిప్షన్స్ అంటారు. శాసనాలు లేక ఇన్స్క్రిప్షన్స్. మరి శాసనాల ద్వారా మనం
చరిత్ర గురించి ఎలా తెలుసుకోవచ్చు? నిజానికి మన ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రకు ప్రధాన ఆధారం ఈ శాసనాలే. మన ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రకు ఎక్కువ ఆధారాలు మనకు వేటి ద్వారా లభిస్తున్నాయి? శాసనాల ద్వారానే లభిస్తున్నాయి. ఉదాహరణకు మనం శాతవాహనం తీసుకుందాం. శాతవాహనాల గురించిన ఎక్కువ సమాచారం ఆ కాలం నాటి శాసనాల వల్లనే మనకు తెలుస్తుంది. ఉదాహరణకు మనం గౌతమిపుత్ర శాతకర్ణి తీసుకుందాం. గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రకు ప్రధాన ఆధారం ఏంటి? అతని తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ వేసిన నాసిక అనేటువంటి ఒక శాసనమే. అంటే ఈ విధంగా మనకు ప్రాచీన యుగంలో ఏ రాజవంశాన్ని తీసుకున్నా, ఏ రాజును తీసుకున్నా వాళ్ళ గురించిన ఎక్కువ సమాచారం మనకు వేటి ద్వారా తెలుస్తుంది? శాసనాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఓకేనా? మధ్యయుగంలోకి వెళ్ళిన తర్వాత శాసనాలతో పాటు పుస్తకాలు వస్తాయి, బుక్స్ వస్తాయి. కానీ ప్రాచీన యుగంలో మాత్రం ఎక్కువ సమాచారం మనకు ఈ శాసనాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. ప్రతి రాజవంశం దగ్గర మనం చాలా శాసనాల గురించి చెప్పుకుంటాం. పదుల సంఖ్యలో శాసనాలు వస్తాయి, రైట్? సో మరి ఆ శాసనాలు ఏంటి అనేది మళ్ళీ మనం వాళ్ళ చరిత్రకు వెళ్ళిన తర్వాత ఇంకాస్త వివరంగా చెప్పుకుంటాం. ఓకేనా? అయితే ఇక్కడ శాసనాలను అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఒక శాస్త్రం ఉంటుంది, ఒక సబ్జెక్టే ఉంటుంది. ఇక దాన్ని ఏమని పేర్కొంటారంటే ఎపిగ్రఫీ అని పేర్కొంటారు. ఎపిగ్రఫీ శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రం. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఏమని పిలవాలి? ఎపిగ్రఫీ అని పిలవాలి. అదేవిధంగా శాసనాల పైన కొన్ని లిపులు ఉంటాయి, కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి. ఉదాహరణకు బ్రాహ్మీ స్క్రిప్ట్, ఓకేనా? ఉదాహరణకు ప్రాకృత లాంగ్వేజ్ అంటే ప్రాకృత భాష, సంస్కృత భాష, ఇలాంటి రాతలు ఉంటాయి, ఇలాంటి స్క్రిప్ట్స్ ఉంటాయి. మళ్ళీ వీటిని అధ్యయనం చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక శాస్త్రం ఉంటుంది, ఒక సబ్జెక్టే ఉంటుంది. ఇక దాన్ని పాలియోగ్రఫీగా పేర్కొంటారు. పాలియోగ్రఫీ, ఓకేనా? సో ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి మీద చాలాసార్లు ప్రశ్న అడిగాడు గతంలో. శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రం, స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, ఎపిగ్రఫీ. వాటి మీద ఉన్న ప్రాచీన రాతలను అంటే లిపులను, భాషలను, వాటిని అధ్యయనం చేసే శాస్త్రం పేరు ప్రత్యేకంగా పాలియోగ్రఫీగా పేర్కొంటారు, రైట్? ఇప్పుడు పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, మరి మన ఆంధ్రప్రదేశ్లో శాసనాలు వేయడం ఎవరితో మొదలైంది? ఎప్పటి నుంచి శాసనాలు ఉన్నాయి? మొదటి నుంచి శాసనాలు ఏం లేవు, మధ్యలో శాసనాలు మొదలైనవి. మరి ఎవరితో మొదలైనవి? ముఖ్యంగా అశోకునితో మొదలైనవి. అశోక ఇతనితో మొదలైనవి. ఇతడు స్వయంగా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని శాసనాలు వేసిండు. ఆ శాసనాలే మన దగ్గర మొదటి శాసనాలు. అశోకునికి ముందు మన దగ్గర ఎవరూ శాసనాలు వేయలేదు. అశోకుడే మన దగ్గర శాసనాలు వేసిన మొదటివాడు. ఎగ్జాంపుల్ ఎర్రగుడి శాసనం, ఎర్రగుడి శాసనం అండ్ రాజుల మందగిరి శాసనం అండ్ ధాన్యకటక శాసనం. ఇవి మన దగ్గర లభించిన మొదటి శాసనాలు. పైగా ఎవరు వేశారు? అశోకుడు వేశాడు. ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం అండ్ ధాన్యకటక శాసనం. ఇందులో ఇప్పటి వరకు ఈ రెండింటి మీద ప్రశ్నలు వచ్చాయి. ఇవి రెండు ప్రీవియస్ బిట్లు. మన ఏపీ హిస్టరీలోనే ఎర్రగుడి శాసనం గురించి అడిగాడు, అదేవిధంగా ధాన్యకటక శాసనం గురించి అడిగాడు. ఓకేనా? మరి ఈ రెండు శాసనాలకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఈ రెండు శాసనాలు కొంత సమాచారాన్ని ఇస్తున్నాయి. అంటే మన ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించిన కొంత సమాచారం ఇస్తున్నాయి. అందుకే ఈ రెండు శాసనాల మీద మనకు గతంలో ప్రశ్నలు అడిగిండు. ముందుగా ఎర్రగుడి శాసనం గురించి చెప్పుకుందాం. ఈ ఎర్రగుడి శాసనాన్ని అశోకుడు కర్నూలు జిల్లాలో వేశాడు. కర్నూలు జిల్లాలో ఎర్రగుడి ప్రాంతంలో మనకి ఈ శాసనం లభించింది. ఇందులో అశోకుడు ఏమని రాయించాడంటే ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల గురించి రాయించాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వీళ్ళ గురించి రాయించాడు. మరి ఏమని రాయించాడు, ఎలా రాయించాడు? సో ఇక్కడ ఒక కొటేషన్ రూపంలో రాయించాడు. ఎలా ఉంటుంది ఆ కొటేషన్ అంటే ఉపాధ్యాయులు విద్యార్థుల మస్తిష్కంలో ధర్మం నిక్షిప్తమయ్యేలా బోధించాలి అని ఎర్రగుడి శాసనంలో రాయించాడు. దేని మీద ప్రశ్న అడిగిండు? ఉపాధ్యాయులు
విద్యార్థుల మస్తిష్కం విద్యార్థుల మస్తిష్కంలో, మస్తిష్కం అంటే మెదడు, తల. ఉపాధ్యాయులు విద్యార్థుల మస్తిష్కం, బ్రెయిన్. ఇందులో ధర్మం నిక్షిప్తమయ్యేలా. నిక్షిప్తం అంటే ఏంటి? నిక్షిప్తం అంటే వాళ్ళ మైండ్లో నిలిచిపోయే విధంగా, విద్యార్థుల మైండ్లో నిలిచిపోయే విధంగా, మైండ్లో రిజిస్టర్ అయ్యే విధంగా దేన్ని బోధించాలని చెప్తున్నాడు? ధర్మాన్ని బోధించాలని చెప్తున్నాడు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ధర్మాన్ని బోధించాలి. కానీ అది ఎలా ఉండాలి? వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయ్యే విధంగా ఉండాలి. వాళ్ళ మస్తిష్కంలో అది నిక్షిప్తమయ్యే విధంగా ఉండాలి ఆ బోధించేటటువంటి పద్ధతి అని ఏ శాసనం చెప్తుంది? ఎర్రగుడి శాసనం చెప్తుంది. రైట్. ఇక గతంలో అడిగిన మరొక ప్రశ్న ఈ ధాన్యకటక శాసనానికి సంబంధించింది. మరి ధాన్యకటక శాసనంలో అశోకుడు ఏమని చెప్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బౌద్ధులంట ఒక గోష్ఠిగా ఏర్పడ్డారంట. ఆ గోష్ఠి పేరు వందనామ గోష్ఠి అని చెప్తున్నాడు. వందనామ గోష్ఠి. గోష్ఠి అంటే ఒక సంఘం లేక ఒక సమూహం అని అర్థం, ఒక ఆర్గనైజేషన్ అని అర్థం. ఓకేనా? అంటే మన ఆంధ్రదేశంలో ఉన్న బౌద్ధులు లేక ధాన్యకటకం అనేది ఒక ప్రాంతం పేరు. ఇది అమరావతికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధులంట ఏ విధంగా ఏర్పడ్డారంట? వందనామ గోష్ఠిగా ఏర్పడ్డారంట. గోష్ఠి అంటే ఒక సంఘం లేక ఒక ఆర్గనైజేషన్ లేక ఒక సమూహం. ఈ విధంగా మన ఆంధ్రదేశంలో శాసనాలు వేయడం ఎవరితో మొదలైంది? అశోకునితో మొదలైంది. అశోకుడు మన దగ్గర ఇక్కడ దేశవ్యాప్తంగా అశోకుడు వేసిన శాసనాల గురించి నేను చెప్పట్లే. దాదాపు 181 శాసనాలు వేశాడు అశోకుడు. దేశవ్యాప్తంగా దాదాపుగా 181 శాసనాలు వేశాడు. దాదాపు 67 ప్రాంతాల్లో అశోకుని శాసనాలు లభించినాయి. ఇప్పుడు మనం మొత్తం అన్ని ప్రాంతాల గురించి చెప్పుకోవట్లేదు, పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ నేపథ్యాన్ని మాత్రమే తీసుకుంటున్నాం. ఓకేనా? అశోకుడి శాసనాలు మన దగ్గర లభించిన ప్రాంతాలు లేక మన దగ్గర అశోకుడు వేసిన శాసనాలు ముఖ్యంగా ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం అండ్ ధాన్యకటక శాసనం. రైట్. ఇక తర్వాత మన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ఇక్కడి రాజులు కూడా శాసనాలు వేసిండు. అశోకుడి తర్వాత మన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ఇక్కడి రాజులు కూడా వేసిండ్రు. ఓకేనా? మరి వాళ్ళు ఎవరు అనేది మళ్ళీ మనం వాళ్ళ చరిత్రలోకి వెళ్ళిన తర్వాత చెప్పుకుందాం. రైట్. అయితే ఇక్కడ శాసనాలను ప్రధానంగా 2 రకాలుగా పిలుస్తారు. మరి ఆ 2 రకాల శాసనాలు ఏంటి? ఒకటి శిలా శాసనాలు. వీటిని ఇంగ్లీష్లో రాక్ ఇన్స్క్రిప్షన్స్ అంటారు. 2 రాగి శాసనాలు లేక తామ్ర శాసనాలు. వీటినే కాపర్ ఇన్స్క్రిప్షన్స్గా పేర్కొంటారు. శాసనాలను 2 రకాలుగా విభజిస్తారు. ఇదొక చరిత్రలోని సాంప్రదాయం. దాని ప్రకారం మొదటివి శిలా శాసనాలు, రెండవది రాగి లేక తామ్ర శాసనాలు. మరి శిలా శాసనాలు అంటే ఏంటి? అంటే డైరెక్ట్గా కొండల మీద బండల మీద రాయించిన శాసనాలు. రాయించిన శాసనాలే ఈ శిలా శాసనాలు. ఇక మన ఆంధ్రదేశంలో ముందుగా ఈ తరహా శాసనాలు వేశారు. కొంత ఆలస్యంగా ఈ తరహా శాసనాలు వేయడం మొదలైంది. కాబట్టి మన మొదటి శాసనాలు శిలా శాసనాలు. కొంత ఆలస్యంగా వేయబడినటువంటి శాసనాలు రాగి శాసనాలు. మరి రాగి శాసనాలు వేయడం మొదలైన తర్వాత మరి శిలా శాసనాలను ఆపారా? వాస్తవాన్ని ఆపలేదు, అవి కూడా కంటిన్యూ చేశారు. మొదట్లో శిలా శాసనాలు వేశారు, మధ్యలోకి వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత వాటితో పాటుగా, వాటినేం పూర్తిగా ఆపేయలేదు, వాటితో పాటుగా ఏ శాసనాలు వేశారు? రాగి శాసనాలు వేశారు లేక తామ్ర శాసనాలు వేశారు. అయితే ఈ రాగి శాసనాలు లేక తామ్ర శాసనాలకి మరో పేరు దాన శాసనాలు. మరి ఎందుకు వీటిని దాన శాసనాలుగా పేర్కొంటారు? ప్రత్యేకంగా. సో ఎందుకు మరి దాన శాసనాలుగా పేర్కొంటారంటే, ఉదాహరణకు ఒక రాజు ఒక బ్రాహ్మణుడికి లేదా ఒక దేవాలయానికి కొంత భూమిని దానంగా ఇస్తాడు. ఆ దానాన్ని నిర్ధారించడానికి ఒక రాగి రేకు మీద ఆ దానం గురించిన వివరాలు రాసి
ఆ రాగి రేకును వాళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు రాజు నుంచి భూమిని దానంగా పొందిండు. మరి వాడికి ఏంటి ప్రూఫ్ అంటే రాజు ఇచ్చినటువంటి ఈ రాగి శాసనం, అంటే రాగి రేకు మీద కాపర్ ప్లేట్ మీద రాసిచ్చినటువంటి అంశమే ఇప్పుడు వాడికి ఆధారం. కాబట్టి ఇక వీటిని దాన శాసనాలుగా పేర్కొంటారు. అంటే జనరల్గా ఏ సందర్భాల్లో రాగి శాసనాలు వేసేవాళ్ళు, దానం చేసిన సందర్భాల్లో మాత్రమే ఎక్కువగా రాగి శాసనాలు వేసేవాళ్ళు. ఇక శిలాశాసనాలను తీసుకుంటే జనరల్గా శిలాశాసనాలు ఏ సందర్భాల్లో వేసేవాళ్ళు ఎక్కువగా, ఉదాహరణకు ఒక రాజు ఒక యుద్ధం చేసిండు, ఆ యుద్ధంలో గెలిచిండు. అప్పుడు ఏం చేస్తాడు, దానికి గుర్తుగా తాను యుద్ధం చేసిన ప్రాంతంలో కావచ్చు, వేరే ప్రాంతంలో కావచ్చు, ఓ కొండ మీద ఓ బండ మీద రాయిస్తాడు, నేను పలానా చోట యుద్ధం చేసిన, ఆ యుద్ధంలో నేను గెలిచిన అని రాయిస్తాడు. ఇక దీన్ని మనం శిలాశాసనం అంటున్నాం. ఉదాహరణకు ఒక రాజు ఒక దేవాలయాన్ని కట్టిండు, ఆ దేవాలయ గోడ మీద రాయిస్తాడు, నేను ఈ దేవాలయాన్ని కట్టించిన అని దేవాలయ గోడ మీద రాయిస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఆ రాజు చేసిన యుద్ధం గురించి ఆ శాసనం చెప్తుంది, ఆ రాజు కట్టించిన దేవాలయం గురించి ఆ శాసనం మనకు చెప్తుంది. అలాంటి శాసనాలను మనం శిలాశాసనాలు అని పిలవాలి. మొదటి శాసనాలు నిజానికి శిలాశాసనాలే. కొంత ఆలస్యంగా ఏ శాసనాలు వేయడం మొదలైంది, రాగి శాసనాలు వేయడం మొదలైంది. అయితే పర్టికులర్గా చెప్పాలంటే శిలాశాసనాలు అశోకంతో మొదలైనవి. మరి రాగి శాసనాలు ఎప్పటి నుంచి మొదలైనవి, శాతవాహన అనంతర యుగం నుంచి మొదలైనవి. శాతవాహన అనంతర యుగం, పోస్ట్ శాతవాహన పీరియడ్, ఎప్పటి నుంచి మొదలైనవి. శాతవాహన అనంతర యుగం నుండి శిలాశాసనాలతో పాటుగా ఏ శాసనాలు వేయడం మొదలైంది, రాగి శాసనాలు వేయడం మొదలైంది. రైట్. అయితే ఇక్కడ శాసనాలను మనం భాషాపరంగా కూడా తీసుకోవాలి, భాషాపరంగా కూడా శాసనాలను తీసుకోవాలి. ఓకేనా. మరి భాషాపరంగా ఎలా తీసుకోవాలి, ప్రాకృతం అండ్ సంస్కృతం అండ్ తెలుగు, ఇగో ఈ విధంగా మనం తీసుకోవాలి. మన దగ్గర వేయబడ్డ మొదటి శాసనాలన్నీ ఈ భాషలో వేయబడ్డాయి కాబట్టి వాటిని మనం ప్రాకృత శాసనాలు అంటాం. అంటే భాషాపరంగా కూడా శాసనాలను మనం వర్గీకరించవచ్చు. మన దగ్గర వేయబడ్డ మొదటి శాసనాలు భాషాపరంగా ఏ శాసనాలు, ప్రాకృత శాసనాలు. ఓకేనా. ఇందాక మనం చెప్పుకున్న అశోకుడు వేసిన శాసనాలు అవి ప్రాకృత శాసనాలే, శాతవాహనులు వేసిన శాసనాలు అవి ప్రాకృత శాసనాలే. ఇక తర్వాత శాతవాహన అనంతర యుగం నుండి ప్రాకృత భాషతో పాటుగా మన దగ్గర వేసిన శాసనాల్లో సంస్కృతాన్ని కూడా ఉపయోగించడం ప్రారంభమైంది. మరి మన దగ్గర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంస్కృతంలో శాసనం వేయడం ఎవరితో మొదలైంది, ఇక్ష్వాకులతో మొదలైంది. ఎవరితో మొదలైంది, ఇక్ష్వాకులతో మొదలైంది. ఇక ఇక్ష్వాకులకు ముందు మనకు తెలిసిన అన్ని శాసనాలు, మన దగ్గర లభించిన అన్ని శాసనాలు ఇక ఈ భాషలో వేయబడ్డాయి. ఇక్ష్వాకుల కాలం నుండి ప్రాకృతంతో పాటుగా శాసనాల్లో ఏ భాష వాడబడింది, సంస్కృతం కూడా వాడబడింది. ఇక ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు భాషల శాసనాల కన్నా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటు, ఇగో ఇది ఇంపార్టెంట్. మరి తెలుగు భాషలో శాసనాలు వేయడం ఎప్పటి నుంచి మొదలైంది, క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి మొదలైంది. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి మాత్రమే మన దగ్గర తెలుగు భాషలో శాసనాలు వేయడం మొదలైంది. ఖచ్చితంగా చెప్పాలంటే క్రీస్తు శకం 575 నుంచి, క్రీస్తు శకం 575 నుంచి మాత్రమే మన దగ్గర తెలుగులో శాసనాలు వేయడం మొదలైంది. అయితే ఇక్కడ మన స్టేట్ హిస్టరీ కాబట్టి ఈ రెండు రకాల శాసనాల కన్నా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ శాసనాలు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతాయి. మరి మన దగ్గర వేసిన తొలి తెలుగు శాసనం ఏంటి, ఆ శాసనం పేరు కలిమొల్ల శాసనం. దీని మీద చాలాసార్లు ప్రశ్న అడిగాడు. కలిమొల్ల అనేది 575లో వేయబడినటువంటి శాసనం. మరి ఈ శాసనాన్ని ఎవరు వేశారు, దీని మీద కూడా చాలాసార్లు ప్రశ్న అడిగాడు. రేనాటి ధనుంజయ, రేనాటి ధనుంజయ ఇగో ఇతడు వేశాడు. రేనాటి ధనుంజయ ఇగో ఇతడు రేనాటి తెలుగు చోడ రాజు, రేనాటి తెలుగు చోడ రాజు.
సో ఈ రేనాటి తెలుగు చోడ వంశస్థులు రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు. రేనాటి తెలుగు చోడ వంశస్థులు రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు. ఆ వంశానికి చెందినటువంటి రాజుల్లో ఒకరు ధనుంజయ. అందుకే అతన్ని మనం రేనాటి ధనుంజయ అంటున్నాం. ఈ రేనాటి ధనుంజయనే మన తెలుగు ప్రాంతాల్లో మొదటి తెలుగు శాసనం వేశాడు. ఆ మొదటి తెలుగు శాసనమే ఈ కలిమల్ల శాసనం. ఇక ఇక్కడ నుంచి ఇంకా చాలా శాసనాలు ఉంటాయి. వాటన్నింటి గురించి మళ్ళీ మనం వాళ్ళ చరిత్రలోకి వెళ్ళిన తర్వాత చెప్పుకుందాం. ఉదాహరణకు వేంగి చాళుక్యులను తీసుకుందాం. వేంగి చాళుక్యుల్లో మనకు తెలుగు శాసనాలు చాలా వస్తాయి. వాటన్నింటి గురించి వాళ్ళ చరిత్రలోకి వెళ్ళిన తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ మనం జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పుకుంటున్నాం. రైట్, ఇవి మనం చెప్పుకుంటున్నటువంటి శాసనాలు. ఓకేనా, నాణెములు అయిపోయింది, శాసనములు అయిపోయింది. నెక్స్ట్ పురావస్తు ఆధారాల్లో మూడోది ఏంటి? ప్రాచీన కట్టడాలు లేక శిథిలాలు, అవశేషాలు లేక ఏన్సెంట్ మోనుమెంట్స్. ఇక వీటి గురించి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ నుండి చెప్పుకుందాం. ఇక్కడ నుండి నెక్స్ట్ క్లాస్ నుండి చెప్పుకుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.